హలో ఫ్రెండ్స్, నేను మీ విద్య. వెల్కమ్ టు మీ విద్య వ్లాగ్స్. ఈరోజు అయితే మరో కొత్త వీడియోతో వచ్చానండి. మేమైతే మా అడవిలో దొరికే తాళ్ళతో అయితే ఈ బుట్టని అయితే తయారు చేసాము. ఈ బుట్ట అయితే చాలా రకాలైన వస్తువులు వేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుందండి. ఫస్ట్ అయితే వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన మీ విద్య వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే కాకరకాయలను అయితే వేసామండి. కాకరకాయలను కూడా వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడైతే నిమ్మకాయలను కూడా వేసి చూపిస్తాం. నిమ్మకాయలు కూడా వేసుకోవచ్చండి, అన్నిటికీ ఉపయోగపడుతుంది. చాలా బాగుంది ఈ బుట్ట అయితే. అలాగే నారింజ కాయలు కూడా వేద్దాం. నారింజ కాయలు కూడా వేద్దామండి. మా ఏరియాలో అయితే వీటిని దెబ్బకాయలు అని అంటాము. ఈ బాస్కెట్ అయితే అన్ని విధాలుగా ఉపయోగపడుతుందండి వేసుకోవడానికి అయితే. ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు, తీసుకుని వెళ్ళొచ్చు. టమాటాలు కూడా వేసుకొని క్యారీ చేయొచ్చండి. మనం పొలంలో వెళ్ళి మనకి కావాల్సిన ఒక 1/2 కేజీ టమాటోస్ అయితే ఈ బుట్టలో వేసుకొని తీసుకురావచ్చు. చాలా బాగుందండి. ఇట్లాంటి బుట్ట మీకు కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. మేమైతే పంపించడానికి అయితే మీకు అందించడానికి అయితే ప్రయత్నిస్తాం. వంకాయలను కూడా వేసి చూపిస్తామండి. ఓన్లీ వెజిటేబుల్స్ అనే కాకుండా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అలాగే మనం కొన్ని వస్తువులు తీసుకెళ్ళాలనుకునే వస్తువులను కూడా క్యారీ చేయొచ్చు. చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఫోన్ కూడా వేసుకోవచ్చండి. చాలా ఎక్కువ ఫోన్స్ ఉంటే ఈ విధంగా వేసుకొని క్యారీ చేయొచ్చు. చాలా బాగుంది. ఎన్ని ఫోన్స్ ఉంటే మ్యాక్సిమం ఒక 4 ఫోన్లు అయితే ఈ బాస్కెట్లో అయితే పడతాయి. మాకు అడవిలో దొరికే ఫ్రూట్స్ కూడా మేము వేసుకుంటున్నామండి, చూపిస్తున్నాను. ఇవైతే చిన్న పళ్ళు. మనుషులు అయితే తినరు కానీ నక్కలు తింటాయంట ఈ పళ్ళు. పక్షులు కూడా తింటాయి ఎక్కువగా. అన్నీ క్యారీ చేసుకోవడానికి అయితే చాలా బాగుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన మీ విద్య వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.